ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షయ్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ బామ్మ అక్షయ్ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా నీ భార్య తన కోసం ఏమనుకుంటుంది? తన పెద్ద తురుము అనుకుంటుందా? నా కొడుకు నువ్వు కలిసి ఈ ఆస్తిని ఎలా పెంచి ఎలా పెద్ద పోగు చేసుకుంటూ ఉంటే ఈ భార్య ఈ ఆస్తి ఎలా కరగచేయాలని చూస్తుందిరా అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న అక్షయ్కి మాత్రం ఏమాత్రం కారుగా, ఏం బామ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న బామ్మ మాత్రం, అవునురా, బయట ఉన్న వాళ్ళందరికీ ఈ ఆస్తిని పంచిపెడుతుందో ఏమోరా, నాకు భయంగా ఉంది. ఈ ఆస్తిని అంతా అందరికీ దాన ధర్మాలు చేస్తుందిరా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ చాలా కోపంగా అవని దగ్గరికి వెళ్తాడు. ఇంతలో అక్కడున్న అక్షయ్ చాలా కోపంగా ఉండడం చూసి, ఏంటంటే ఇంత కోపంగా ఉన్నారు అని చెప్పేసి అవని అడుగుతూ ఉంటుంది. ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే, నీ గాజులు నువ్వు ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఇచ్చావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న, అవునండి, వాళ్ళకి అవసరం ఉండే నేను ఇచ్చేసాను నా గాజులు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్కి చాలా కోపం వచ్చేసి, నువ్వు సంపాదిస్తే నువ్వు తెలుస్తుంది, కానీ నువ్వు సంపాదించలేదు కదా, మేము సంపాదించి పెడుతూ ఉంటే నువ్వు అందరికీ దాన ధర్మాలు పెడుతున్నావు, అదే నీకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న ఆమె అయితే ఒక్కసారిగా షాక్ ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం, అవును, నువ్వు సంపాదించి ఇంట్లో పెడుతూ ఉంటే ఎలా రూపాయి కూడబెట్టాలా అనేది తెలుస్తుంది, కానీ నువ్వు సంపాదించటం లేదు కదా, ఎవరికి పడితే వాళ్ళకి దాన ధర్మాలు చేసేస్తున్నావు అని చాలా తిడుతూ ఉంటాడు.